వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ నాచారం. చూడండి, మొన్న జరిగిన మంగళవారం కార్ మేళలో అన్నైతే బండి అమ్మిండు. కేవలం మంగళవారం రోజు తీసుకొచ్చిండు. ఒకటొక రోజులో కార్ అయితే అమ్ముడుపోయింది. కొన్న ఉన్నారు ఎక్కడ ఉన్నారు, అమ్మిన ఉన్నారు ఎక్కడ ఉన్నారు. ఏదేమైనా సరే కస్టమర్ డీల్ అయితే నడిచింది. అన్న 2% ఆఫీస్ చార్జ్ ఇచ్చిండు. అన్న 2% ఆఫీస్ చార్జ్ ఇచ్చిండు. కాబట్టి ట్రస్ట్ కార్స్ ఇదే విధంగా ముందుకైతే వెళ్తూ ఉంటది. మీరు కూడా మంగళవారం డ్రోస్ ట్యాక్స్ పేడ్ మేరకు వస్తే మీకు కూడా ట్యాక్స్ పేడ్ కార్ దొరుకుతూ ఉంటది. అయితే చూడండి, కస్టమర్ డీల్ అయితే జరిగింది. సీసీ కొట్టించుకొని వచ్చిండు. ఇప్పుడు అన్నకు డెలివరీ అయితే ఏం జరుగుతుంది. రేపు అన్న బండి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. भैया कहाँ से है भैया? मौलाली से है। मौलाली हाउसिंग बोर्ड कॉलेज। हाँ, गाड़ी बेचने के आसे? गाड़ी बेचने के आसे है भाई। खम्मम से है। मेरा नाम शेख रहीम है भाई। ट्रस्ट कार पे बहुत ट्रस्ट है भैया। अच्छे कार्स दिला रहे, कंडीशन कार्स दिला रहे, नंबर 1 पर्सन है। आप यहाँ कार बोले तो आप बहुत खुशी से जाते भाई। अच्छे पर्सन है, आप जो लेना समझ रहे हैं यहाँ पे आके खरीदना भाई। बहुत अच्छे आदमी है रोशन भाई। इंशाल्लाह अभी बहुत बड़े दूर जाते हैं, वो हमें याद रखना सब लोग। आमीन। అన్న మా బాబాయ్ అన్న ఖమ్మం చూసిన అన్న మా బండి కూడా మంచిగా ఇప్పించారు. రేటు కూడా మాకు 40-50 తగ్గించి ఇచ్చారు. బండి అయితే ఓకే, సూపర్ అన్న. అట్లా మంచి బండ్లు అయితే వస్తూ ఉంటుంది. తప్పకుండా నాచారం ట్రస్ట్ కార్స్కి వచ్చి మీరు కావాల్సిన కార్ తీసుకెళ్ళండి. మీ కారు కూడా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం మంగళవారం ఒకటొక రోజులో ట్యాక్స్ పేడ్ కార్ అయితే అమ్ముడు పోతుంది. కాబట్టి ఇలా ఈ కార్ అమ్మినాం, రేపు మీ కార్ అమ్మేస్తాం. చూడండి, బండి చూడండి, నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో బండి అయితే వచ్చింది. ఇక్కడ మంచి బండ్లు అయితే వస్తుంటాయి. నాచారం ట్రస్ట్ కార్డ్ లో దగ్గర 150 బండ్లు అయితే ఉంటాయి. 100 నుంచి 150 బండ్లు మేలైతే నడుస్తూ ఉంటుంది ప్రతి మంగళవారం. మీరు కూడా మంగళవారం పొద్దున 10 గంటలకైతే వచ్చేయండి. ట్రస్ట్ కార్డ్స్ నాచారం.